మనకు తెలుసు 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. లోకల్ లాంగ్వేజ్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, దాంతోపాటు హిందీ కావచ్చు, ఇతర భాషలు కావచ్చు, ఇట్లా మొత్తం 3 భాషలు పిల్లలు నేర్చుకోవాలని చెప్పి. యాక్చువల్లీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా, ముఖ్యంగా పిల్లల వయసులో, చిన్న వయసులో ఖచ్చితంగా లాంగ్వేజెస్ ఎక్కువ గుర్తుంటాయి. అయితే ఇలా ఖచ్చితంగా 3 భాషలు నేర్చుకోవాలని ఇంపోజ్ చేయొచ్చా అనేదే పెద్ద క్వశ్చన్. ఒక పక్క తమిళనాడు హిందీ మాకు వద్దంటే వద్దని చెప్తుందనమాట. మాకు 2 లాంగ్వేజెస్ చాలు, తమిళ్ అండ్ ఇంగ్లీష్, మాకు హిందీ అవసరం లేదని చెప్తుంది. అదేవిధంగా ఇప్పుడు నార్త్ ఇండియాలో చూసుకుంటే జనరల్గా ఇంతకు ముందు వరకు కూడా నార్త్ ఇండియాలో హిందీ, సాంస్క్రిట్, ఇంగ్లీష్ ఈ 3 భాషలు నేర్చుకునేవాళ్ళు. నార్త్ ఇండియన్స్ ఎక్కడ కూడా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకోలేదన్నమాట. అదే సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం విషయానికి వచ్చేసరికి మన మాతృభాష, ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలు అనుకోండి, తెలుగు, ఇంగ్లీష్, దాంతోపాటు హిందీ లాంటి లాంగ్వేజ్ కూడా మనం నేర్చుకుంటున్నాం అనమాట. అదే నార్త్ ఇండియాలో డిఫరెంట్గా వాళ్ళు హిందీ, ఆల్రెడీ వాళ్ళకి హిందీ మాతృభాష కాబట్టి చాలా రాష్ట్రాల్లో హిందీ, ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్, వాళ్ళు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకోవట్లేదు, దానిపైన దృష్టి పెట్టట్లేదు అనమాట. అయితే ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో, ఉదాహరణకి మహారాష్ట్రలోనే 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు హిందీ కంపల్సరీగా ప్రభుత్వం పెట్టినప్పుడు చాలా వ్యతిరేకత వచ్చిందనమాట. ఇప్పుడు 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మరాఠీ భాష, తర్వాత ఇంగ్లీష్, హిందీ అనేది ఇప్పుడు తీసేశారనమాట. 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఖచ్చితంగా హిందీ ఉండాలి అనే అంశాన్ని విత్డ్రా చేసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ 3 లాంగ్వేజ్ పాలసీ మీద స్టడీ చేసి రికమెండేషన్స్ ఇవ్వమని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర జాదవ్ కమిటీ కూడా అపాయింట్ చేస్తుంది.